హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోనసీమ కుర్రోడు పండు. ఈ రోజు పొద్దున్నే మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు. ఇంకిద్దరం కలిసి అలా బైక్ మీద పోతా ఉన్నాం. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, ఈ రోజు మా ఇంటి దగ్గర కొత్తగా చర్చ్ ఓపెన్ చేశారు. ఇంకా అలా నడుచుకుంటూ చర్చ్ దగ్గరకు వచ్చేసాం. జనం అయితే గట్టిగానే వచ్చారు. లోపల మొత్తం ఫుల్ అయిపోయింది, అస్సలు ఖాళీనే లేదు. ఇంకా బయటనే ఉన్నాం చాలాసేపు. చర్చిని అయితే బెలూన్స్ తో చాలా బాగా డెకరేషన్ చేశారు. లోపల బయట కూడా, లోపల సిలువుని కూడా బెలూన్స్ తోనే డెకరేషన్ చేశారు. ఇంకా మా బుడ్డగాళ్ళు అయితే వీడియో తీస్తున్నానని తెగ చెయ్యి చూపేస్తున్నారు. మేము రాకముందే మా అన్నయ్య కూడా వచ్చాడు. కాసేపట్లోనే మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. ఇంకా అలా చాలాసేపు సాంగ్స్ పాడారు. ఈ లోపు రాజకీయ నాయకులు కూడా వచ్చేసారు. ఇది వరకు చిన్న పాక ఉండేది ఇక్కడ, అందులోనే సువార్త చెప్పేవారు. కానీ ఇప్పుడు ఇంత పెద్ద చర్చి కట్టారంటే మామూలు విషయం కాదు. ఆ దేవుని ఆశీస్సులు ఉండబట్టి ఇదంతా జరిగింది. ఇంకా మా అన్నగడాల దగ్గర క్యాంప్ తీసుకుని మనం కూడా కొన్ని ఫొటోస్ తీసాం. ఇంక సాంగ్స్ అయిపోయిన తర్వాత కాసేపు సువార్త చెప్పారు. తర్వాత చాలాసేపు ప్రేయర్ చేసుకున్నాం. లోపలికి వెళ్దామంటే అసలు ఖాళీనే లేదు. బయట నుంచే ప్రేయర్ చేసుకున్నాం. తర్వాత మా ఫ్రెండ్ గారు లోపలికి తీసుకుని వెళ్ళిపోయాడు. లోపల చాలాసేపు సాక్ష్యాలు చెప్పారు. తర్వాత కాసేపు బైబిల్ చదివాను. ఇంకా అలా కాసేపు ఉన్న తర్వాత బయటకు వచ్చేసాం. మా చర్చిలో పాస్టర్ గారితో పాటు వేరే చర్చిలో పాస్టర్స్ కూడా వచ్చారు. వాళ్ళందరితో మాట్లాడి భోజనం దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంకా అలా మనం కూడా వాళ్ళకి కాసేపు హెల్ప్ చేసాం. చాలాసేపు వడ్డించాం నేను మా ఫ్రెండ్స్. 2000 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. నాకు తెలిసి 2000 మంది కంటే ఎక్కువ మంది వచ్చారు. ఎక్కడ కూడా ఏ లోటుపాట్లు లేకుండా అన్ని కరెక్ట్ గా వచ్చాయి. ఇంకా అలా మా వాళ్ళలో కూడా ఒకరి తర్వాత ఒకరు తినడానికి వచ్చేసాం. పాపం మా తమ్ముళ్ళు అయితే గ్యాప్ లేకుండా వాటర్ పెడుతూనే ఉన్నారు. ఇంకా అలా కాసేపు హెల్ప్ చేసి మేము కూడా తినేసాం. ఇంక తినేసాక ఇంటికి బయలుదేరిపోయాం. మీలో ఎంతమంది చర్చికి వెళ్తారో కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.